తీసుకో వదిన, ఈ డబ్బులు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇంకా ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను ఉన్నా అని మాత్రం గుర్తుంచుకో వదిన. సరే వదిన, తప్పకుండా తీసుకుంటాను. కానీ నువ్వే నన్ను డబ్బులు అడిగేదానివి కదా, ఇన్ని డబ్బులు నీ దగ్గర ఎక్కడి వదిన? అన్నయ్య కూడా సరిగ్గా పనిచేసేవాడు కాదు కదా. అదే వదిన, నువ్వు చెప్పింది కరెక్టే. ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండేది కాదు. ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు, కొట్లాటలు, అస్సలు మనశ్శాంతి ఉండేది కాదు. అలాంటి సమయంలో నా ఫ్రెండ్ ఒక ఆమె ఇట్లా గురువుగారిని కాంటాక్ట్ అవ్వు, అంత మంచి జరుగుద్దని చెప్పింది. కాంటాక్ట్ అయిన తర్వాత నాకైతే ఎలాంటి సమస్యలు లేవు వదిన. ఇప్పుడు చేతిలో డబ్బులు కూడా ఉంటున్నాయి. అన్నయ్యనైతే చక్కగా పని చేసుకుంటున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాం. అవునా వదిన, గురువు గారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? నేనైతే ఫస్ట్ ఫొటోస్ పంపించాను వదిన. ఫొటోస్ పంపించిన తర్వాత మా ఫొటోస్ చూసే మా సమస్య ఏంటో చెప్పిండు. అసలు సమస్య కూడా ఇంట్లో నాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో సేమ్ అదే చెప్పిండు వదిన. చెప్పేసరికి నేనైతే నమ్మాల్సి వచ్చింది. నమ్మేసి నేనైతే పరిష్కారం చేయించుకున్నా. నీ కూడా నీ సమస్య ఏంటో ఖచ్చితంగా చెప్తేనే పరిష్కరించుకో. ఫస్ట్ ఫొటోస్ పంపించాలి. ఆ ఫొటోస్ పంపించడానికి, మన సమస్య తెలుసుకోవడానికి కూడా పెద్ద అమౌంట్ కాదు వదిన, 301 రూపాయి మాత్రమే. ఎలాంటి సమస్యలకైనా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సంతానం, ల్యాండ్ సమస్యలు, అత్తకోడల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం మాత్రం దొరుకుద్ది.